ఆయనట రఫేల్ అనట కేంద్ర ప్రభుత్వం అంట అవినీతి చేసిందట, ప్రధానమంత్రి అవినీతి చేసినట. ఎన్నిసార్లే దాని మీద నివేదికలు ఇచ్చిండ్రు? సుప్రీంకోర్టు ఈ కేసునే కొట్టి పడేసింది కానయ్యా. ఈ రాఫెల్ పైన త్రివిధ దళాధిపతులు సీల్డ్ కవర్లో నివేదికలు ఇచ్చినాయి. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టి పడేస్తూ క్లీన్ చిట్ ఇచ్చింది. నీవు నీ తొట్టి గ్యాంగ్ ఉంది, నీవు నీ తొట్టి గ్యాంగు ఈరోజు జైలు పోతాడటువంటి భయంతోన జైల్లో పెట్టండి, ఎట్లా పెడతారో చూస్తా అని మాట్లాడతాయా. నువ్వేం చేయకపోతే నువ్వు ఎందుకు భయపడాలయ్యా? జైలుకి ఎందుకు పోతావా? నువ్వేం చేయకపోతే ఎక్కడ పోవు కదా. దానికి మాటి మాటికి గుమ్మడికాయ దొంగ అంటే భుజాన్ని తరుముకుంటున్నాను. నరేంద్ర మోడీ గారి యొక్క నిన్న చూపించిన వీడియో మా అధ్యక్షుడు చూసిన నేను. నరేంద్ర మోడీ గారి గురించి కేసీఆర్ గారు గతంలో గజ్వేల్లో ఏం మాట్లాడినరో. అలా సిగ్గుందనే పూటకో మాట మాట్లాడిక నీకు? నరేంద్ర మోడీ లాంటి నీతివంతుడు ఎక్కడని ప్రపంచంలో ఉన్నటువంటి నీవు అవినీతి కుబేరుడు ఈరోజు నరేంద్ర మోడీ గారి గురించి ఉచ్చరించడానికి నీకు చెప్తుందా? ఆయన నీతి గురించి మాట్లాడటానికి నోరొచ్చిన నీకు ఈరోజు అవినీతి గురించి మాట్లాడి ఇంకా నోరెట్లొచ్చినా నోరు పడిపోతారు, జాగ్రత్త. నోరు పడిపోతుంది. పెద్ద అబద్ధాల ముఖ్యమంత్రి నువ్వని ఉండి, పెద్ద అవినీతి కుబేరుడు నువ్వని ఉండి నరేంద్ర మోడీ గారి గురించి అబద్ధాలు అవినీతి పరుడని మాట్లాడతావా? ఈరోజు ప్రపంచ దేశాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కొనియాడుతుంటే చూసి సహించుకున్నటువంటి నీలాంటి వాళ్ళు కొందరు ఈరోజు ఎట్లయితే దేశ రాజకీయాల్లో నేను పాపులర్ అయితా, నరేంద్ర మోడీ గారిని కనుక టార్గెట్ చేస్తే నేను దేశ రాజకీయాల్లో పాపులర్ అయితా, నేషనల్ ఛానల్స్ నా ముఖం చూపిస్తాయి, నా మాటలు చూపిస్తాయని ఈరోజు వాగుతున్నావు. నీవెంత అవినీతి పరుడవో, నీవెంత మోసగాడవో, ప్రజలను ఎంత మోసం చేసినవో, నీవిచ్చిన హామీలు నెరవేర్చకుండా తెలంగాణ ప్రజల్ని పదే పదే ఏ విధంగా మోసం చేస్తున్నావో వాటి గురించి మాట్లాడు. తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ మాత్రం నువ్వు నెరవేర్చినవో చెప్పు. ఈయనట ఏదో లారీల స్పీడ్ మాట్లాడిండు హైవేల మీద. అరే ఏ ముఖ్యమంత్రి దానికంటే రాజ్యాంగం మారుస్తారట. అసలు ఏమి ముఖ్యమంత్రి కానీ మతి చలించిందా? అసలు ఏంది అని కానీ బాధ ఏంది అని ఆయన పాపం ఆయన ఇదే కండిషన్ ఏందో అర్థమవుతలేదు మాకు. ఆయన ఏం కండిషన్లో ఉన్నాడు? ఆయన మెంటల్ కండిషన్ ఏంది? డాక్టర్లు అందరూ కొంచెం ఒకసారి విచారించండి పాపం ఆయన డాక్టర్లు ఎవరైనా ఉంటే. దేశవ్యాప్తంగా ఈరోజు నేషనల్ హైవేస్ కానీ భారత్మాల కానీ పెద్ద ఎత్తున దేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాలకు కనెక్టివిటీ పెంచుకుంటూ, అన్ని ప్రాంతాల కనెక్టివిటీ పెంచుకుంటూ, దేశంలో రహదారులు బాగైతే భవిష్యత్తు బాగైతుంది, డెవలప్మెంట్ సాధ్యమవుతుందని పెద్ద ఎత్తున దేశంలో ఉన్నటువంటి రహదారులను కూడా పెద్ద ఎత్తున నేషనల్ హైవేస్ అంటే కూడా పెద్ద ఎత్తున పునరుద్ధరించుకోవడంగా కొత్త ఏరియాతో నేషనల్ హైవేస్ చేస్తూ కేవలం మన రాష్ట్రంలోనే 3,300 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ అని దాదాపు 70 నుంచి 80,000 కోట్ల రహదారులు మన రాష్ట్రానికే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు భూమి సేకరించి కూడా ఇచ్చేటటువంటి దశల పరికరాన్ని ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టలేదు కానీ మాట్లాడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయవలసినటువంటి ల్యాండ్ అక్విజిషన్ కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెల్లించాల్సినటువంటి తమ షేర్ నిధులు కానీ అమౌంట్ కానీ వాటిని ఇవ్వకుండా పెద్ద ఎత్తున అభివృద్ధిని కుంటుపడేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం మనం.
ఈయన మాట్లాడతాడు. అంటే నువ్వు మాట్లాడి గంటలు గంటలు చెప్తే ఇక ప్రజలందరూ రెండో రోజుకోసారి చెప్తే ఇక చెప్పిందే చెప్పుకుంటా పోతే అదే నిజమవుతుందని నువ్వు భావిస్తున్నావేమో. నీవెన్నిసార్లు చెప్తావు, మేము కూడా అన్నిసార్లు చెప్తాం. నీ జూటా కూటలంతా మేము కూడా చూద్దాం, ప్రజలలోకి తీసుకెళ్తాం. ప్రజల లోపల విశ్వాసం కోల్పోయి ఈరోజు దేశ రాజకీయాలంటే పేరు వస్తుంది. ఏమో మా కేసీఆర్ దేశాన్నే ఉద్ధరిస్తాడంటబ్బా, ఏమో నరేంద్ర మోడీనే తిడుతున్నాడంటబ్బా అని ప్రజలు అనుకోవాలన్నా నీ డ్రామా చీగొడుతుందని నీ భాషను చూసి. నీవెక్కడా, నరేంద్ర మోడీ గారు ఎక్కడా? నక్కకు నాగలోకానుకున్నంత తేడా ఉంది. ఆయనతో నీకు పోలిక. నువ్వేం త్యాగం చేసినవయ్యా చెప్పు? మొత్తం నీ కుటుంబమే పాలన. తెలంగాణ రాష్ట్రం అంటే ఓన్లీ కల్వకుంట కుటుంబం. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎవరి పరమవుతున్నాయి భూములన్నీ అంటే ధరణి పేరు మీద ఎంతో మంది ఈరోజు వాళ్ళ భూములు వాళ్ళవైనా ఈరోజు ధరణిలో వాళ్ళ భూములు లేవు. ధరణి పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడతా ఉంది నీ కుటుంబం, భూముల దోపిడీకి. హైదరాబాద్ చుట్టుముట్టు మొత్తం భూములన్నీ ఆక్రమించుకున్నది నీ కుటుంబం. ఒకప్పుడు మాట్లాడినావు నువ్వు, రాయలసీమోళ్ళు భూములన్నీ కొనుక్కున్నారు, రాయలసీమోళ్ళు భూములంతా అమ్ముకుంటున్నాయని. నువ్వేం చేస్తున్నావయ్యా ఈరోజు? నువ్వు వాళ్ళు అమ్ముకుంటుంటే 10 పైసలు ఉంటే రోజు 90 పైసలు నువ్వే అమ్మేసినావు మొత్తం. ప్రభుత్వ భూములన్నీ ఎందుకు అమ్ముతున్నావు ఆయన కూడా? మనది అంటే బాగా డబ్బులున్నటువంటి రాష్ట్రం కదా, ధనిక రాష్ట్రం కదా. మరి ధనిక రాష్ట్రంలో భూములు అమ్మే అవసరం ఏమొచ్చిందా నీకు? అంటే అమాంతంగా భూముల రేట్లు పెంచి, రియల్ ఎస్టేట్ పెంచి ప్రతి దగ్గర ఇక కాళేశ్వరం అయిపోయింది, మింగేసిండు కాళేశ్వరాన్ని. ఇంకా భూముల మీద పడ్డారు మింగనింకే, దోచుకోనికే ఇంకా భూములు మిగిలినాయి తెలంగాణలో. ప్రభుత్వ భూములే కాదు ప్రజల భూముల మీద కూడా పడ్డారు. ఇక అందరి దోచదాకా తెలంగాణలో మీకు నిద్ర రాదు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మీ యొక్క అవినీతి మొత్తం బయటికి కక్కాల్సి వస్తుందన్నటువంటి భయంతోనే ఇంత మాట్లాడుతున్నావు ఈరోజు కేసీఆర్. నువ్వు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. రాజకీయంగా విమర్శ చేయదలుచుకుంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి నిధులు పెండింగ్ లో ఉన్నాయి, ఎక్కడ పెండింగ్ లో ఉన్నాయి, ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి, నువ్వేం చేసినావు, నువ్వేం కష్టం చేసినావు, 8 ఏళ్ళ నుంచి ఎట్లా నిద్రపోయినావు, ఫామ్ హౌస్లో ఏం అనుకున్నావు, ఏం చేసినావు, ఇన్నేళ్ళు నిద్రెత్తుకు వచ్చింది, ఇప్పుడు మెలకందుకు వచ్చింది, ఇవన్నీ చెప్పు. అంతేగాని అడ్డగోటుగా మాట్లాడతా నేను ముఖ్యమంత్రిని కాబట్టి నేను ఏం మాట్లాడినా నడుస్తుంది చెల్లుతుంది అనుకుంటే కరెక్ట్ కాదు ఇది. నీకెందుకు కోపం వచ్చిందా రాహుల్ గాంధీని తిడితే? రాహుల్ గాంధీ గారిని తిడితే మీకెందుకు వచ్చింది కోపం? ఏమన్నాడు పాపం ఆయన? ఒకప్పుడు ఇన్నడే కదా బఫూన్ అన్నది, అన్నాడు కదా ఒకప్పుడు బఫూన్ అని కేసీఆర్ రాహుల్ గాంధీ అన్నాడు కదా. చూస్తా అది కూడా ఉండాలి నాతో. Nothing wrong with Mr. Rahul Gandhi on asking for the proof of surgical strike. What was wrong? Even now I am asking. Come on, let the government of India show. It is a responsibility. There are apprehensions among the people. Already I have shown. BJP makes mispropaganda, false propaganda. That is why people are asking for a proof. And in democracy, you are not a monarch. You are not a king. Rahul Gandhi, in the capacity of being the president of All India Congress Committee and MP. Rahul Gandhi, क्या कहता है? मालूम है सबको दुनिया में. The biggest buffoon in the country. This is his రెండు నాలుకలు ఇవి. అంటే ఆయన నాలుకకు ఎటొచ్చాక మడితేస్తుంటాడు దాన్ని. ఆయననే బఫూన్ అంటాడు, ఆయననే మెచ్చుకుంటాడు.
హిమంత బిస్వాస్ అన్న దాంట్లో ఆయన ఏం తప్పు మాట్లాడలే. ఇప్పుడు ఈయన సర్జికల్ స్ట్రైక్ మీద ప్రూఫ్ కావాలన్నాడు. మనం అందరం మన తండ్రి పేరు చెప్పుకుంటాం. నువ్వు ఆ తండ్రి బిడ్డారా ప్రూఫ్ కావాలంటే ప్రూఫ్ ఇవ్వాలంటావు ఎవరన్నా? అదే విషయాన్ని మాట్లాడిండు ఆయన. ఆయన ఏదో అవమానించాలనో లేదు, దేశాన్ని అవమానిస్తే తప్పులేదు, కానీ మనము తండ్రి పేరు చెప్పుకుంటాం. అయ్యా మీ తండ్రి ఎవరంటే పలానా నా తండ్రి పేరు నేను నర్సిరెడ్డి అని చెప్తా. అట్లా మీరు మీ పేరెంట్ పేరు మీ తండ్రి పేరు చెప్పుకుంటారు. నర్సిరెడ్డి బిడ్డ ప్రూఫ్ చేయాలంటే నేను ఎక్కడికి లేవాలి? ఆ ఎగ్జాంపుల్గా చెప్పిండు ఆయనది. అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, నెగిటివ్ తీసుకుంటే వాళ్ళకి నెగిటివ్ తీసుకుంటారు. సో దేశభక్తి కన్నా కూడా ఏది గొప్ప కాదు. ఇక్కడ మన దేశ సమగ్రత విషయానికి వచ్చినప్పుడు దేశం ముందైనటువంటి విషయాన్ని మనం అందరం గ్రహించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మొట్టమొదటి విషయాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కూడా హేమంత్ బిస్వాల్ గారు మొన్నటిదాకా కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆయన్ని ఎవరు కూడా ఎవరిని రెస్పెక్ట్ చేయాలనే భావన ఎవరికి ఉండదు. ఇక్కడ కేసీఆర్ లాగా ఏదైనా విధానాల పైన మాట్లాడుతుండొచ్చు, విషయం పైన మాట్లాడుతూ వ్యక్తిగతంగా ఎవరు తిట్టేటటువంటి ఇది ఎవరు చేయరు. ఆ సంస్కారం మాకున్నది. భారతీయ జనతా పార్టీలో ఎవరు కూడా వ్యక్తిగతంగా దూషణ చేయొద్దని చాలా స్పష్టంగా ఉన్నది. ఇష్యూస్ బేస్డ్ మాట్లాడలేదు, కానీ వ్యక్తిగతంగా దూషణ చేయడం అనేది సహించలేనటువంటి విషయాన్ని మీరు అందరూ గ్రహించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మరి ఆయన గమ్యం ఏందో ఆయనే చెప్పుకుంటున్నాడు. జైల్లో పెడతారా? మరి చెంచల కూడా పోతాడో, ఎర్రగడ్డ పోతాడో, ఏడికి పోతాడో మరి ఆయననే నిర్ణయించుకోవాలి. ఆయన భాష మార్చుకుంటే మంచిది. ప్రజాస్వామ్యంలో తీర్పునిచ్చేది ప్రజలే. ప్రజాస్వామ్యంలో అంతిమంగా మనని ఎడగూర్చోబెట్టాలనేది నిర్ణయించేది ప్రజలే. ఈ అహంకారం పనికిరాదు. ఆ కుర్చీ మీకు శాశ్వతం కాదు. ఆ కుర్చీ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఆ కుర్చీ దిగేటటువంటి పరిస్థితి మీకు తప్పదు. అహంకారాన్ని వీడి తెలంగాణ గౌరవాన్ని పెంచే విధంగా ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తే మంచిదని నేను కోరుతా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.